జమ్మగూడ ప్రజలకి గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. మనము గణేష్ నవరాత్రి సందర్భంగా మనం ఇప్పటివరకు ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఎలాంటి ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వినాయకులను స్థాపించేసుకొని అన్ని ఏరియాలలో ప్రశాంతంగా మంచి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక 2 రోజులలో మనకు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి యువతకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ ఒకటే ఏంటంటే అందరూ కూడా నిమజ్జనం రోజున ఉదయం 9 గంటల నుంచే విగ్రహాలను పూజలు కంప్లీట్ చేసేసుకొని మెయిన్ రోడ్డు మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలు కూడా డే టైంలో అందరూ కూడా విగ్రహాలను చూసేసి అందరూ కూడా ఆనందపడుతుంటారు. మనం కూడా ప్రజలకు ఒక రకమైన మెయిల్ చేసిన వాళ్ళ కింద అవుతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గల్లీలలో ఏమన్నా ఫిష్ వైర్లు కానీ, కరెంటు వైర్లు కానీ ఏమన్నా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో మనం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ఇమ్మీడియట్గా మీరు తెలపగలరు. అందరూ సంబంధిత అధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చేసి దాన్ని మన క్లియర్ చేస్తారు. అది కాకుండా మన వెహికల్స్లో కూడా ఏమైనా గల్లీలలో ఏమైనా ఇబ్బంది పడినా కూడా వాటిని కొంచెం అందరం కలిసి కోఆర్డినేషన్ తీసుకుంటాము. ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది కరీంనగర్ జిల్లాలో నిషేధించబడింది. ఎట్టి పరిస్థితుల్లో డీజే మాత్రం పెట్టకూడదు. దాన్ని పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి పదే చెప్తున్నాను, డీజే అనేది అలో లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డీజే విషయాన్ని పరిగణనలో తీసుకొని తర్వాత దేవుని దగ్గర విగ్రహం తీసుకున్నాక అప్పటికప్పటికి డీజే తీసుకుపోయి మళ్ళీ కేసులు చేసిన తర్వాత మాకు వేరే ఆప్షన్ లేదని బాధపడడం కన్నా ముందే దానికి ఆల్టర్నేట్ ఆలోచించుకో. ఒక ఆంప్లిఫైర్, 2 స్పీకర్లా పెట్టేసేసుకొని దేవుని భక్తితో దేవుని నిమజ్జనాన్ని తీసుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జమ్మగూడ ప్రజలకి మరొక విన్నపం, మనం చెరువు దగ్గర నిమజ్జనం జరిగిన టైంలో చిన్నపిల్లలు కానీ ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా పల్లెటూళ్ళలో చెరువుల దగ్గరికి వెళ్లకుండా నిమజ్జనం టైంలో దేవుని చెరువులో వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసేసుకొని పిల్లలను దూరంగా ఉంచేసి, ఎందుకంటే ఇంతకుముందు బావిల చెరువులో కూడా మనకు ఒక చెడు సంఘటన జరిగిందని తెలిసింది. అది చాలా బాధాకరం. అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేసిన విధంగా నిమజ్జనం టైంలో చెరువు దగ్గరికి పిల్లలను తీసుకెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.